అందరికీ నమస్తే. వెల్దుర్తి వాసులకు ఒక గొప్ప శుభవార్త. అత్యంత చౌకగా మనకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులకు అతి త్వరగా అతి చౌకగా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ అందరూ కూడా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వ్యాధులు కావాలనుకున్నటువంటి వాళ్ళు అత్యంత చౌకగా ఇక్కడ లభించును. మనం వెల్దుర్తి నుండి రామల్లకోట పోయేటువంటి రహదారిలో ఉన్నాం. అతి తక్కువగా అతి చీపుగా మనకు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, డెంగ్యూ వ్యాధులు కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ చూస్తున్నాము. చాలా చౌకగా మనకు అందుబాటులో ఉన్నాయి. త్వరపడండి, ఈ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వాడుకోవాలి. పెద్దలకైతే 10,000 రూపాయలు అవుతుంది, పిల్లలకు 20,000 రూపాయలు అవుతుంది. ఇంకా ముసలి వాళ్ళైతే గోవింద గోవింద పైకి పోవడానికి రెడీగా సిద్ధంగా ఉండండి. హరియప్ వెంటనే రాగలరు. వెల్దుర్తి ప్రజలు సిద్ధంగా ఉండండి. మాకు కళ్ళున్నాయి కానీ కనపడవు, చెవులున్నాయి కానీ వినపడవు. ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులం. చుట్టూ ఇక్కడ బస్ స్టాండ్ మనం కనపడుతుంది. మాకు వెల్దుర్తి బస్ స్టాండ్ లేదు, రైల్వే స్టేషన్ పోవడానికి రహదారి లేదు. చుట్టూ కూడా మా బస్ స్టాండ్ అంతా ఆక్రమించి ఉంది. అయినా మేము ఎవరిని అడగం, ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులం. మాకు ఇక్కడ మంచినీళ్ళ సౌకర్యం లేదు. మహిళలకు అత్యవసరాలైనటువంటి బాత్రూమ్ వచ్చినా, లెట్రిన్ వచ్చినా కూడా ఇక్కడ ఎవరికి వసతులు లేకపోయినా మేము ఎవరిని అడగం, ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులం. మాకు ఎండ దెబ్బ తగిలినా సర్దుకుపోతాం. గర్భిణీ స్త్రీలున్నా కూడా నిలబడే కెపాసిటీ మా దగ్గర ఉంది. మేము ఎవరిని ఏది కూడా ప్రశ్నించాం. మాకు ట్రాఫిక్ జామ్ అయినా సర్దుకుపోగలుగుతాం. ఆటోలు, బస్సులు, కార్లు ఎక్కడ పడితే అక్కడ నిలబడినా కూడా మేము ఎవరిని అడగం, ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులు. మా వెల్దుర్తి రైల్వే స్టేషన్ పోయేటటువంటి రహదారి చాలా పెద్దగా ఉంది. మనం చూడొచ్చు 100 అడుగుల విశాలమైనటువంటి రహదారి. అసలు మొత్తం 2 లారీలు పాస్ అవుతాయి ఇక్కడ. మరి ఇక్కడ చూస్తున్నాం, మరి 2 లారీలు పాస్ అయ్యేటువంటి స్థలము, మరి ఇంత పెద్ద విశాలమైనటువంటి స్థలము మేము చూసి చాలా ఆనందపడుతున్నాము. దీన్ని ఎవరు మేము అడగము, ఎందుకంటే మాకు చెవులు వినపడవు, మాకు కళ్ళు కనపడవు. 100 అడుగుల రోడ్డు ఉంది. మనం చూసినారా, అవి ఒక బండి పోతే ఇంకో బండి. అబ్బా, అసలు ఎంత పెద్ద విశాలమో. రైల్వే స్టేషన్ రోడ్ అంటే ఎంత సంతోషమో. ఎవరు ఆక్రమించుకున్నా ఎవరు పట్టించుకోము, ఎవరు అడిగినా కూడా మేము ఎవరు కూడా అడగము, ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులు. ముఖద్వారము రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి. ఇక్కడ నుంచి మనం లోపల వెళ్ళాలి. మాకు ఉన్నటువంటి తెలివితేటలు ఏంటంటే, ఇక్కడ మేము నీళ్లు ఫుల్ గా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ బస్సులు రాకపోకలు ఆగిపోతాయి. రాకపోకలు ఆగిపోతే మాకున్నటువంటి తెలివితేటలతో మేము ఏం చేస్తామంటే, మనము రైల్వే గేట్ నుంచి తప్పించుకొని పోతాం, అంతేగాని దాన్ని బాగు చేయం. మాకు ఉన్నటువంటి నాలెడ్జ్ అలాంటిది, ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులం. నీళ్ళు వచ్చినా, నీళ్లు ఈదినా, ఏం జరిగినా అక్కడ అన్ని ఆగిపోయినా మాకు వెరైటీగా తప్పించుకునే అలవాటు ఉంది. కాబట్టి డోన్ వెళ్ళేటువంటి రహదారిలో రైల్వే గేట్ల నుండి తిరిగి మేము కర్నూలు వెళ్తాం, కానీ దీన్ని బాగు చేసే ఆలోచన మాకు ఉండదు, ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులం. మా వెల్దుర్తి బస్ స్టాండ్, ఇక్కడ బస్సులు తప్ప అన్ని వాగుతాయి. కుక్కలు, పందులు, అట్లాగే మందుబాబులు అందరు ఇక్కడే ఆగుతారు. ఒక బస్సు తప్ప అన్నీ ఆగుతాయి. మాకు బస్ స్టాండ్ కావాలని అడగం, ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులం. మాకు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. మేము అభివృద్ధి చేయాలనే ఆశ మాకు లేదు. ఇక్కడికి వచ్చి మేము నిలబడాల్సిన అవసరము మాకు లేదు. మేము ఎండలో నిలబడగలుగుతాం, వడదెబ్బ తగిలినా తట్టుకోగలుగుతాం, డబ్బులు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళగలుగుతాం, కానీ మాకు బస్ స్టాండ్ కావాలని మాత్రం మేము అడగం, ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులం. మాకు వెల్దుర్తిలో బస్ స్టాండ్ ఉంది, కానీ మేము రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ మేము బస్సులు ఆపుతాం, ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులం. మాకు బస్ స్టాండ్లో ఆపాలని అవసరం లేదు. మేము ఎక్కడ రోడ్ల మీద కావాలంటే అక్కడ ఆపగలుగుతాం. మేము ట్రాఫిక్ జామ్ చేయగలుగుతాం. అది మాకు ఒక్కరికే సాధ్యం, ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులం. మాకు స్వతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు మాకు అండర్ గ్రౌండ్ కనీసం కాలువలు లేవు, వీధి లైట్లు లేవు. అయినా మేము సర్దుకుపోతాం, ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులం. మరి ఇన్ని సంవత్సరాలైనా మేము ఇక్కడ కాలువ కావాలని అడగట్లేదు, డ్రైనేజ్ కావాలని అడగట్లేదు. అంటే మా ధైర్యం ఏందో మీరు తెలుసుకోవాలి. మేము నీళ్లు నిలబడినా, మాకు డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వచ్చినా మేము సర్దుకుపోతాం. మాది 30 పడకల హాస్పిటల్, కానీ మేము 100 మంది వెళ్తాం. అక్కడ వైద్యం చేయకపోయినా అక్కడే ఉండగలుగుతాం. మాకు మెడిసిన్స్ లేకపోయినా మేము సర్దుకుపోగలుగుతాం. మేము అక్కడెక్కడో మూల కూర్చొని సెలవును ఎక్కించుకుంటాం, కానీ మేము వేరే ఎక్కడికి వెళ్ళాం. ఒకవేళ ఇక్కడ లేకపోతే, వైద్యం ఇక్కడ సరిగా అందకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ 30,000 నుంచి కాదు, ₹1,00,000 వరకు కూడా మేము ఖర్చు పెట్టుకుంటాం. మళ్ళీ ఆ డబ్బు సంపాదించలేం కదా, మళ్ళీ అప్పులు చేస్తాం, అప్పుల పాలవుతాం. మళ్ళీ అప్పు చేయడానికి ఇంకొకరి దగ్గర అప్పులు చేస్తాం, అప్పుల పాలవుతాం. కానీ మేము ఎవరిని మాకు ఇది కావాలని అడగం, ఎందుకంటే మేము వెల్దుర్తి వాసులం.